ఇంద్రారెడ్డి కుమారుడు, సబితా ఇంద్రారెడ్డి గారి కుమారుడు. సో అక్కడ చూసుకుంటే ఇద్దరు కూడా లెజెండ్సే. ఇద్దరు కూడా వారి విజయాన్ని అనేది కాపాడుకుంటూనే వస్తున్నారు. మరి కార్తిక్ రెడ్డి గారు ఒకసారి ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేసి మళ్ళీ ఎందుకు స్క్రీన్ మీదకి రాలేరు? సో ఈ జర్నీ ఇప్పటి నుంచి స్పీడప్గా ఉంటుంది అనుకోవచ్చా? మొన్నటి వరకు లెక్క, ఈ రోజు నుంచి లెక్క. అంటే మళ్ళీ మాస్ యాంగిల్ని చూడబోతున్నామా కార్తిక్ రెడ్డి దాంట్లో? అండ్ కేటీఆర్ గారి టీంలో అతి కొద్ది మందిలో కార్తిక్ రెడ్డికి చాలా ఇంపార్టెన్స్ ఉందని చెప్పేసి కొన్ని విషయాలు రామన్న దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ముమ్మాటికి నేను చెప్తున్నాను, రాబోయే 30 సంవత్సరాలు తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ అనే ఒక వ్యక్తి పెద్ద పాత్ర పోషిస్తాడు. నేను మా అమ్మని గౌరవంగా చూసుకోండి అని అడిగినా ఆడి వరకు మాత్రం కేసీఆర్ గారు నిజంగా మా అమ్మని గౌరవంగా చూసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ రామన్న హరీష్ అన్న కూడా మా అమ్మని చాలా గౌరవంగా చూసుకుంటారు. ఆడి వరకు నేను దానికోసమే కాంగ్రెస్ పార్టీలో చాలా కొట్లాడటం పంచాయతీ అయింది. నా గౌరవం లేని దాంట్లో మేము ఎదుర్కొంటామని. రేవంత్ రెడ్డి గారికి మీకు ఉన్న సంబంధం అనేది అందరికీ తెలిసిన విషయమే. బట్ మొన్న అసెంబ్లీ దగ్గర నుంచి రిలేషన్ కొనసాగుతుంది అనుకోవచ్చా? అప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కోపం? కాంగ్రెస్ లో ఉన్నప్పుడే నాకు రేవంత్ రెడ్డి గారికి కొంచెం గ్యాప్ వచ్చింది. అయినా కూడా కొంచెం గౌరవంగా ఉండేవాళ్ళం. నేనైనా ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పిన అతి కొంతమందిలో ముఖ్యమైన ముందు నేను. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అమ్మను అసెంబ్లీలో నిలబెట్టి అవమానించిండ్రో, అసెంబ్లీలో లేచి మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి సబితా ఇంద్రారెడ్డి గారు చేసిన సర్వీస్లో 50% కూడా చేయలేదు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు. మాకు కాంగ్రెస్ నుంచి ఆ రోజు రుణాది బంధం అంతా కూడా ఆ రోజుకి ఖతం చేసుకొని భవిష్యత్తులో అసలు కేసీఆర్ అనే ముక్కనే లేకుండా చేస్తూ ఉంటున్నారు. బీఆర్ఎస్ ని గంగలో కలపాలని బండి సంజయ్ గారు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో అది పాసిబుల్ అయ్యే పనేనా? బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకోవచ్చు మొత్తం. పాయింట్ నెంబర్ 1, ఇద్దరు నాయకులు కూడా ఒకటే విషయం మాట్లాడడం అంటే వాళ్ళిద్దరు కలిసి పని చేస్తున్నారని మనం గుర్తించాలి. ఎవరి మొక్క ఎవరు తొక్కలేరు, ఎవరి మొక్కని ఎవరు ఎదవకుండా ఆపలేరు. మీరు ఒక ఎంగేజ్డ్ పొలిటీషియన్ గా రేవంత్ రెడ్డి గారి దాంట్లో నుంచి నేర్చుకోవాలంటే ఏం నేర్చుకుంటారు? తొక్కుకుంటా పోవడం. 24/7 కమిటెడ్గా ప్రజలకి కార్తిక్ నిజంగా కూడా కమిటెడ్గా చేస్తున్నాడు సర్వీస్ అనే ఒక భావన కలిగించడానికి మాత్రం ఆ లైన్లో మాత్రం అగ్రెసివ్గా చేస్తాం. మా అమ్మ దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా నేను నేర్చుకుంది ఏంటంటే ఓపికతో రాజకీయాలు చేయకపోతే చెయ్యొద్దు. కేటీఆర్ గారి దాంట్లో మీరు నేర్చుకోవాలనుకుంటే ఏం నేర్చుకుంటారు? ఎందుకంటే ముఖ్యమంత్రి కొడుకుగా. ముఖ్యమంత్రి కొడుకులు చాలా మంది వస్తారు రాజు. ముఖ్యమంత్రి కొడుకులు రాష్ట్రాల్లో చాలా దగ్గర చాలా మందిని చూస్తాం, కానీ ప్రజలు నిజంగా ఆయనకైనా ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకొని, ఆయనకంటే ఒక నీష్ ఏర్పాటు చేసుకొని ఏ విధంగా అయితే ఒక బ్రాండ్ తయారు చేసుకుంటుండో అది మాత్రం చాలా తక్కువ మందే చేసుకోగలుగుతారు. ఓకే, సమయానికి ఎప్పుడు రావాలా, ఎప్పుడు ఆయన అవసరం పడుతుంది, ముమ్మాటికి తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల పట్ల ఆయనలో నిజానికి కూడా ఆ యాంగ్జైటీ ఉంది. ఏమైతుంది తెలంగాణకి, మనం ముందరకు బయటకు వచ్చి కొట్లాడాలని ఒక భావం ఉంది. వస్తారు, కొట్లాడతారు. ఓకే, టైం రా. తెలంగాణ అనేది ఆయన కళ. వచ్చిన తెలంగాణ నిలబెట్టుకోవాలా, భారతదేశంలో నంబర్ 1గా తీర్చిదిద్దాలనేది ఆయన ఆలోచన. తెలంగాణ తెచ్చుకున్నారు కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు దిగ్విజయంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నంబర్ 1గా చేసిండ్రు. ఎందుకంటే అంత ఆర్భాటం చేయాల్సిన అవసరం ఏముందనుకోవచ్చు? తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాల్సిన ఒక అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉంది.